తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి ఉండనుంది. మొన్నటి వరకు పోటీలో ఉండడం, కోరితే మద్దతిస్తామన్న కవిత తాజాగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్తో సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో వచ్చే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. సింధు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా తెలంగాణ జాగృతి భావిస్తోంది. ఆ దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వడివడిగా అడుగులైతే వేస్తూ ఉన్నారు. నిన్న జాగృతి కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలను కూడా కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో చర్చలు కూడా జరిపారు. ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి సింహం గుర్తు ఉంటుంది. అయితే ఈ గుర్తు ఉమ్మడి గుర్తు కోసం కలిసి పోటీ చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో జాగృతి నిలవబోతుంది. అయితే గతంలో ఇంకా పార్టీగా ఎస్టాబ్లిష్ అయితే జాగృతి కాలేదు, కానీ పార్టీకి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి 50 అనుబంధ విభాగాలకు సంబంధించి కమిటీలు వేసా. కమిటీ కూడా అధ్యయనం చేసిన నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఎజెండా రూపకల్పన చేసిన తర్వాత ఉగాదికి పార్టీ లాంచ్ అవుతుందని కూడా జాగృతి నేతలు చెప్తున్న క్రమంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తొలుత ప్రయోగాత్మకంగా పోటీ చేయాలి, సత్తా చాటాలను కూడా జాగృతి భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి గతంలో కవిత ఎంపీగా పనిచేశారు కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పోటీ చేయాలని కూడా కవిత నిర్ణయించారు. అందుకోసం ఫార్వర్డ్ బ్లాక్తో ఒప్పందం చేసుకున్నారు. ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించి సింహం గుర్తుపై పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ ఇంకా పార్టీగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి తాము పోటీ జాగృతి తరపున ఉండదని చెప్పారు. కానీ చాలామంది యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తామని అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వచ్చి కలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళ కోసం అవసరమైతే వెళ్ళి ప్రచారం చేస్తాం పోటీ చేసేవారికి అని చెప్పుకొచ్చినటువంటి కవిత ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగృతి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా కూడా ఫార్వర్డ్ బ్లాక్ సింహ గుర్తుపైనే పోటీ చేయాలని కూడా నిర్ణయించారు. ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రామగుండం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనే ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైనే గతంలో పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అంటే ఫార్వర్డ్ బ్లాక్ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంకు కూడా ఉంది. ఇక్కడ సింహం గుర్తు అనేది ఐడెంటిఫై అవుతుంది కాబట్టి గతంలో మున్సిపల్ ఎన్నికల్లో, నకరేకల్ నియోజకవర్గంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆనాడు ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి వేముల వీరేశం కూడా చాలామంది అభ్యర్థులను ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీకి పెట్టి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అట్లా చాలా చోట్ల బీఆర్ఎస్ను ఈ ఫార్వర్డ్ బ్లాక్ దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు అయితేనే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో వస్తాయి. దాని ద్వారా జాగృతి సత్తా చాటాలను కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ద్వారానే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా కవిత భావిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే అంటే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మాత్రమే పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ మున్ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొత్తం అన్ని జాగృతి అభ్యర్థులు ఎక్కడైనా పోటీ చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ ఇవ్వాలనే కవిత నిర్ణయించడం జరుగుతుంది. ఇది కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా డ్యామేజ్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా జాగృతి 2006 నుంచి కూడా పార్టీకి అనుబంధంగా కొనసాగుతూ వస్తుంది కాబట్టి చాలామంది జాగృతి కార్యకర్తలు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్న వాళ్ళే కాబట్టి కొంత బీఆర్ఎస్కి ఇది కొంత డ్యామేజ్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తారు. తర్వాత వచ్చేటువంటి జేపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జాగృతి పోటీ చేయాలని భావిస్తుంది. ఎందుకంటే ఉగాదికి పార్టీ లాంచ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సింధు, చందు, అంటే ఇప్పుడు కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది? ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ప్రధాన టార్గెట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? 100%. ఎందుకంటే పార్టీ నుంచి ఆమె సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ టార్గెట్గానే ఆమె విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో కీలక నేతలను టార్గెట్ చేసింది, అటు హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ముఖ్యమైన నేతలందరినీ కూడా కవిత టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ఏది మాట్లాడినా కూడా అదంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా బీఆర్ఎస్నే టార్గెట్ చేసింది, బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా తన భర్త ఫోను బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ అయింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం
సందర్భంలో ప్రతి సందర్భంలోనూ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూనే ఆమె ఎన్నికల బరిలో జాగృతి కార్యకర్తలను నిలపబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జాగృతి పార్టీగా ఆవిర్భవించలేదు, ఇక పార్టీకి గుర్తు రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఒక జనాలకు ప్రజలకు తెలిసినటువంటి గుర్తు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె వ్యూహాత్మకంగా ఆలోచన చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ను అందుకే ఎంచుకున్నారు, ఆ సింహం గుర్తును అందుకే ఎంచుకున్నారు. ఈ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను పెట్టడం ద్వారా చాలా చోట్ల బీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంతమేర కాంగ్రెస్ పార్టీ కూడా లబ్ధి జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కనుక గెలిస్తే జాగృతి జనంలో సత్తా చాటుతుంది. భవిష్యత్తులో పార్టీకి కూడా ఇది బూస్టప్ ఇస్తుంది, తాను పెట్టబోయే పార్టీకి అనేటువంటి ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.